హలో ఎవ్రీవన్. కార్తీక మాసంలో నా మార్నింగ్ రొటీన్ 4 to 8 o'clock వరకు మార్నింగ్ రొటీన్ అయితే చూసేయండి. అండ్ 4 o'clock లేచి ఇల్లు మాప్ పెట్టేసుకొని చక్కగా దీపారాధన అయితే చేశాను. ఇంట్లో దీపారాధన అయిపోగానే తులసికోట వద్ద కూడా దీపారాధన చేశాను. అండ్ నీటిలో ఒత్తి వదులుతాం కదా, మనకి చెరువులు నదులు అవైలబుల్గా ఉంటే అక్కడ వదులుతారు. మనకేమి ఇప్పుడు అవి అవైలబుల్గా లేవు కదా, అందుకే పాతలో నీళ్ళు వేసి అందులో వదిలేసాము. అండ్ ఇది కార్తీక మాసం మొత్తం ఈ మంత్ మొత్తం నా డైలీ రొటీన్ ఇదే దీపారాధన. అండ్ నక్షత్ర దీపం కూడా పెట్టేసుకున్నాను గోడ మీద. మాకు శివాలయం దగ్గరే కాబట్టి టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయింది. మంత్ మొత్తం శివాలయంకి వెళ్తాను నేనైతే, దగ్గర కాబట్టి. అండ్ ఇక్కడ కూరలతో చేసిన దోశల పిండి కూడా రెడీగా ఉంది, ఫర్మెంట్ అయింది బాగా. అండ్ గుడి నుంచి వచ్చేసరికి లేట్ అయిందని చెప్పాను కదా, యాక్చువల్గా నేను కుండలో వండుతాను అన్నము. సో లేట్ అయిపోయింది కదా అని కుక్కర్లో పెట్టేశాను. అన్నం అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ బెండకాయ ఫ్రై కూడా రెడీ పెట్టాను. అండ్ దోశల్లో కాంబినేషన్గా పల్లి టమాటో చట్నీకి అవి కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేశాను. ఇవన్నీ అయ్యేలోపు క్యారెట్ బీట్రూట్ జ్యూస్ కూడా చేయాలి పిల్లలు ఇచ్చేలోపు. అండ్ బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇక్కడ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ కూడా రెడీ చేసుకున్నాను. అంటే మార్నింగ్ పాలు ఇస్తే ఈ జ్యూస్ అనేది ఈవినింగ్ ఇస్తాను. ఒకవేళ మార్నింగ్ ఈ జ్యూస్ ఇస్తే ఈవినింగ్ పాలు ఇస్తాను. షిఫ్ట్లు చేంజ్ అయితే ఉంటాయి అన్నమాట జ్యూస్ పాలును. మా హస్బెండ్ పాలు తీసుకొచ్చే టైం బట్టి. అండ్ ఇక్కడ చట్నీ కూడా రెడీ చేశాను. అండ్ పిల్లలకి మనం కెరీర్లో ఏమి ఇవ్వాలి అంటే మంచి ఆస్తి, మంచి పొజిషన్ ఉండాలి అనుకుంటాం కదా, దాంతోపాటు హెల్త్ కూడా ఇవ్వాలి. దానికంటే ఎక్కువే హెల్త్ కూడా ఇవ్వాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే చూస్తున్నాం కదా ఇప్పుడు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయో. సో నేను ఎంత కేర్ తీసుకున్నా, పిల్లలకి ఎంత మంచి ఫుడ్ ఇచ్చినా కానీ మా పిల్లలు సిక్ అయితేనే ఉంటారు. ఎందుకో మరి తప్పు ఎక్కడ జరుగుతుంది అనేది నాకు అర్థం కాదు. అండ్ ఇక్కడ ఫ్రైలో రైస్ కలిపేసింది అనుకోని చప్పగా అయిపోతుంది అనుకోద్దు. ఎందుకంటే కొంచెం సాల్ట్ వేసి నూనె వేసి హై ఫ్లేమ్లో 2 minutes సాట్ చేస్తే, అంటే బాగా ఫ్రై చేస్తే మనం ఎప్పుడు తిన్నా నార్మల్ టేస్టే ఉంటుంది, చప్పగా ఏమి అయిపోదు. అండ్ ఇంకో పక్కన ఎగ్స్ అయితే బాయిల్ పెట్టేశాను. అండ్ దోశలు అయితే రెడీ చేశాను. మంచి హెల్త్ని కూడా ఇవ్వాలనేది నా పిల్లలకి నా ఉద్దేశం అంతే. ఇక్కడ దోశలు అయితే భలే స్పాంజీగా వచ్చాయి. అండ్ వాడు బ్రేక్ఫాస్ట్ చేసేలోపు ఇక్కడ స్నాక్స్ బాక్స్ అయితే రెడీ చేసేస్తున్నాను. డ్రై ఫ్రూట్ లడ్డు నేనే ఇంట్లో తయారు చేశాను. అండ్ పల్లీలతో శనగపిండి వరిపిండి వేసి అవి కొంచెం చట్ఫటలా చేశాను. అవి కూడా చాలా బాగా వచ్చాయి. అవే నేను స్కూల్కి స్నాక్స్గా పెడుతున్నాను. అండ్ అటుకులతో కూడా చేశానని చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ లంచ్ బాక్స్ అయితే వాడు 8-10కి వెళ్తాడు. సో నేను 8కి వెళ్ళా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేస్తున్నాను. లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసి పెట్టేశాను. అండ్ నా వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.